ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నన్ను ప్రేమించినటువంటి విధానాన్ని ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. నేను నా తల్లి గర్భంలో రూపింపబడక ముందే ఒక ప్రణాళిక కలిగి దేవుడు నన్ను ప్రేమించాడు. ఎంతోమంది చనిపోతూ ఉంటే నాకు ముందుగా ఎంతోమంది పుట్టి చనిపోతూ ఉన్నారు, గర్భంలోనే చనిపోతూ ఉన్నారు. కానీ దేవుడు నన్ను ప్రేమించి నన్ను బ్రతికించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకో తెలుసా? నేను మంచివాడను, మంచిగా బ్రతుకుతానని కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను పాపినని తెలిసిన, నా ఫ్యూచర్ తెలిసిన, నేను ఫ్యూచర్లో నేను నా పుట్టిన తర్వాత ఎలా జీవిస్తానో నా దేవునికి తెలుసు. నేను పుట్టిన తర్వాత ఎన్ని వ్యసనాలకు బానిసనవుతానో నా దేవునికి తెలుసు. నేను పుట్టిన తర్వాత నా దేవుని నామానికి ఎంత అవమానకరంగా నేను జీవిస్తానో నా దేవునికి తెలుసు. నేను పుట్టిన తర్వాత, నేను పెద్దయిన తర్వాత ఆయన నామానికి అవమానకరంగా ఎలా జీవిస్తానో ఆయనకు తెలుసు. ఎలాగా ఆయన నామానికి దూషణ పాలుగా జీవిస్తానో ఆయనకు తెలుసు. నేను ఎలాంటి చెడు వ్యసనాలు కలిగి దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతానో ఆయనకు తెలుసు. అయినప్పటికీ కూడా నన్ను గర్భములో చంపకుండా నేను బ్రతికేటట్లు చేశాడు. చచ్చిన నన్ను, శవంలాగా ఉన్న నన్ను బ్రతికించిన దేవుడుగా ఆయన నా జీవితంలో ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏదో మంచివాడనని కాదు, ఏదో సత్యవంతునని కాదు, ఏదో పెద్ద అయిన తర్వాత ఏదో చేస్తానని కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, నా హీనమైన బ్రతుకు, నా నీచమైనటువంటి బ్రతుకు, నేను బ్రతికినటువంటి బ్రతుకు నేను బ్రతకక ముందే ఆయనకు తెలుసు. ఆయన నా భవిష్యత్తును చూసినటువంటి దేవుడు. అయినప్పటికీ కూడా నేను త్రాగుబోతున అవుతానని తెలిసిన, నేను తిరుగుబోతున అవుతానని తెలిసిన, నేను దేవుని నామానికి దూషణ పాలుగా జీవిస్తానని తెలిసిన, నా ప్రవర్తన ఆయనకు సంతోషం ఇవ్వదని తెలిసిన, నా ప్రవర్తన ఆయనకు దుఃఖాన్ని, కన్నీరును కలిగిస్తుందని తెలిసినా కూడా తన రక్తమిచ్చి చచ్చిన నన్ను తిరిగి లేపినటువంటి దేవుడుగా నా జీవితంలో ఉన్నాడు. ఇంతగా ఆయన నన్ను ప్రేమించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతగా నీ జీవితంలో కూడా ఆయన ప్రేమించినటువంటి దేవుడుగా ఉన్నాడు. నీ జీవితాన్ని కూడా ఒకసారి పరీక్షించుకో. నీ జీవితంలో కూడా నిన్ను ఎంతగా దేవుడు ప్రేమించాడో, ఇంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తే మనం ఆయనను ఎలా ప్రేమించాలట? శాశ్వతంగా, నిస్వచ్ఛతగా, నిజాయితీగా ఆయనను మనము ప్రేమించాలి. ఎలా?